అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని, తిరిగి వచ్చేస్తుందని మరోసారి ధైర్యం చెప్తాడు కార్తీక్. బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు, మనల్ని కూడా అందులోకి లాగాడు. దీన్ని నేను ఉపయోగించుకుంటాను అని పారుతో అంటుంది జ్యోత్స్న. అమ్మమ్మ ఇక్కడే ఉన్నట్లు జోకి ఎందుకు చెప్పొద్దన్నావు అని దీపన్ అడుగుతుంది శౌర్య. అమ్మమ్మ దాగుడు మూతలాడుతోంది, నువ్వు చెప్పేస్తే దొరికిపోతుంది అని అంటుంది దీప. దాంతో నేనెవ్వరికీ చెప్పను అని లోపలికి వెళ్లిన శౌర్య సుమిత్రకు నారింజ మిఠాయి తినిపిస్తుంది. శివనారాయణ దగ్గరికి జ్యోత్స్న వచ్చి టాబ్లెట్స్, జ్యూస్ ఇస్తుంది. నీ ముఖం చూస్తేనే చిరాగ్గా ఉందని కూతురుపై మండిపడతాడు దశరథ. నేను తప్పించి అందరూ మీకు ఇష్టమే అని రగిలిపోతుంది జ్యోత్స్న. మమ్మీ గురించి బావ సరిగా పట్టించుకోవడం లేదు, దీప ఇంటికి రావడం లేదు అని శివనారాయణకు అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. దాంతో పెద్దాయన ఆలోచనలు పడతాడు. నేను స్వప్న వేరే ఇంటికి వెళ్ళిపోతాం అని కాశీ చెప్పడంతో శ్రీధర్, స్వప్న, కావేరీలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. మరి అక్టోబర్ 23వ తేదీ 496వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. సుమిత్ర అత్తను ఎక్కువ రోజులు ఇక్కడ దాచలేమని దీపా, కాంచనతో అంటాడు కార్తీక్. ఇంట్లో నుంచి వచ్చేసిన వాళ్లు 100 అంటారు. నేను ఆ ఇంటికి వెళ్లను, ఆ ఇంటితో సంబంధం లేదు అని అంటారు. ఆ మాత్రం చేత వాళ్ల మాటల్ని పట్టించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. సుమిత్రమ్మగారి ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి, ఒక్కసారి ఆవిడతో మాట్లాడితే నీకే తెలుస్తుంది అని దీప, అనసూయ అంటారు. ఇంతకీ మా నాన్న ఎలా ఉన్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారా అని కాంచన అడుగుతుంది. దాంతో శివనారాయణకు కార్తీక్ ఫోన్ చేస్తాడు. సుమిత్ర ఎలా ఉంది, ఎక్కడుంది, ఏమైనా ఆచూకీ దొరికిందా లేదా అని అడుగుతాడు పెద్దాయన. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని చెప్పా కదా అంటాడు కార్తీక్. తను వచ్చే వరకు మేం క్షేమంగా ఉండేలా కనిపించడం లేదు అని బాధపడతాడు శివనారాయణ. ఈ వయసులో నాలాంటి వాళ్లు కోరుకునేది ఏముంటుంది, మనవరాలికి పెళ్లి చెయ్యాలి, కొడుకు కోడలు క్షేమంగా ఉండాలని అనుకోవడం తప్ప అంటాడు పెద్దాయన. నా మీద నాకే నమ్మకం పోతోంది అని వాపోతాడు. నువ్వలా మాట్లాడొద్దు అని కాంచన బాధపడుతుంది. పిల్లల జీవితాలు సరిగా లేని ఏ తండ్రైనా ఇలాగే మాట్లాడతాడు. డబ్బు లేకపోవడం వల్లే కష్టాలు అనుకున్నాను, కానీ కష్టాలకు డబ్బులకు ఏమాత్రం సంబంధం లేదు అని అంటాడు శివనారాయణ. నువ్వంటే నాలాగే మొండిదానివి, కాని మీ అన్నయ్య మనలాంటి వాడు కాదు. ఒకప్పుడు తల్లి కోసం ఎలా బాధపడ్డాడో ఇప్పుడు భార్య కోసమూ అలాగే బాధపడుతున్నాడు అని కంటతడి పెడతాడు శివనారాయణ. అన్నయ్యకి నువ్వే ధైర్యం చెప్పాలి అని అంటుంది కాంచన. మీ వదిన ఎక్కడుందో నీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు శివనారాయణ. మేం బాధపడకూడదని కార్తీక్ ధైర్యం చెప్తున్నాడు. ఈ బాధ మమ్మల్ని చంపేసేలోపు సుమిత్ర ఎక్కడుందో తెలిస్తే బావుండును అని అంటాడు శివనారాయణ. ఇంతలో శౌర్య వచ్చి నేను అమ్మమ్మ రూములో పడుకోనా, నానమ్మ రూములో పడుకోనా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అవుతాడు. శౌర్య అమ్మమ్మ అంటోంది, ఎవరి గురించి అని అడుగుతాడు. అది అమ్మమ్మ అంటుంది, నానమ్మ అంటుంది అని కవర్ చేస్తుంది కాంచన. అది అమ్మమ్మ అంటుంది, నానమ్మ అంటుంది అని కవర్ చేస్తుంది కాంచన. తాతకు అనుమానం వచ్చిందా అని కార్తీక్ అడిగితే, అలా జరిగితే మా నాన్న ముఖం మీదే అడిగేస్తాడు అని అంటుంది కాంచన. నేనోసారి అత్తతో మాట్లాడతాను అని వెళతాడు కార్తీక్. మీ మమ్మీ పేరు మీద ఉదయాన్నే గుడిలో పూజ చేయిద్దాం అని జ్యోత్స్నతో పారు అనగానే, నా ముఖం చూడడమే డాడీకి తాతకి నచ్చడం లేదు కదా, నా పూజలెలా నచ్చుతాయి, పైగా నీ భర్త మీద ఇన్నాళ్లు లేని ప్రేమ వచ్చింది అని అంటుంది జ్యోత్స్న. నీ ప్రేమ వేరు, పగ వేరు. మనుషుల్ని సాధించడం కాదు నా పగ, నేను అనుకున్నది సాధించడం అని అంటుంది పారిజాతం. అయితే నువ్వు 2 రోజులు సైలెంట్ గా ఉండాలి అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ వెళ్లిపోయి ఇంటిల్లిపాది బాధపడుతూ ఉంటే సైలెంట్ గా ఉండమంటావేంటి అని మండిపడుతుంది పారు. పోయింది పోయింది అంటారేంటి, పోని అని జ్యోత్స్న కఠినంగా మాట్లాడడంతో పారు షాక్ అవుతుంది. మా మమ్మీ వెళ్లిపోవడం నాకు మైనస్ కాదు, డాడీ తాత బాధలో ఉంటారు కాబట్టి సీఈఓ పోస్ట్ గురించి కానీ కంపెనీ వ్యవహారాల గురించి కానీ అస్సలు పట్టించుకోరు అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పారిజాతం లాగిపెట్టి మనవరాల్ని కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా, తప్పు చెయ్యి కానీ దానికి కారణం నువ్వు కాకూడదు అని అంటుంది. మీ అమ్మ వెళ్లిపోతూ ఉంటే నువ్వు ఆపకుండా తప్పు చేశావు, కార్తీక్ గాడు హీరో అవుతున్నాడు, నువ్వు ఏదైనా చెయ్యి, మీ అమ్మని ఇంటికి తీసుకురా అని తేల్చి చెప్తుంది పారిజాతం. వాడు తీసుకొస్తే వాడు హీరో అవుతాడు, నువ్వు అసలైన కూతురువి కాదని నువ్వు బయటపడేలా ఉన్నావని అంటుంది. తాతకి సారీ చెప్పి మీ అమ్మని తీసుకొచ్చే వరకు ఇంట్లోకి రానని శపథం చేయమంటుంది పారిజాతం. నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని కార్తీక్ను అడుగుతుంది సుమిత్ర. మరి మేమంతా ఎక్కడికి వెళ్ళాలి అంటాడు కార్తీక్. నీకేం కావాలో చెప్పు, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. నాకేం తెలియడం లేదు, మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను అంటుంది సుమిత్ర. నీకోసం తాత సోఫాలో ఎదురు చూస్తున్నాడు, మామయ్య తనలో తాను కుమిలిపోతున్నాడు, నువ్వు మా దగ్గరే ఉన్నట్లు వాళ్ళకి చెప్పలేను అని బాధపడతాడు కార్తీక్. నిన్ను తిట్టి తప్పు చేశానని నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడు మామయ్య అని అంటాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర తలనొప్పితో బాధపడుతూ కొప్పు కూలిపోతుంది. ఉదయాన్నే తన ఇంటికి శివనారాయణ రావడంతో దీప షాక్ అవుతుంది. దీప ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా శివనారాయణ ఇల్లంతా వెతుకుతాడు. ఇంతలో కార్తీక్ వచ్చి, నాతో ఏదైనా పని ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు. ఆపరాని నాటకాలు అంటూ పెద్దాయన సీరియస్ అవుతాడు. ఇంటికొచ్చాక సారేంటి, తాత అని పిలవచ్చు కదా అని అంటాడు శివనారాయణ. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని అన్నావు,
నిజంగా సుమిత్ర దొరుకుతుందా అని అడుగుతాడు శివనారాయణ. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.